welcome, sir. Thank you. Hi, sir. Good evening. How are you all? Fine, sir. Fine. Excellent, sir. Excellent. Excellent. Thank you, everyone. Welcome to all. Okay, welcome, sir. మీకు అందరికి వెల్కమ్. మీకు ఫస్ట్ వెల్కమ్, సార్, మా అందరి తరపున. Thank you so much. So, only just 5 minutes. ఓకే సార్, క్యారీ ఆన్ సార్, మీరు క్యారీ ఆన్. ఏమైందంటే ఫైనల్ గా సో వీఆర్ కండక్టింగ్ అవర్ మోనెక్స్ ఎక్స్చేంజ్ లాంచింగ్ మీటింగ్ ఆన్ 28th December 2025. సో ఎవరైతే మీరు పాస్ బుక్ చేసుకుంటున్నారో ఫ్రీ పాసెస్, సో ఎవరైతే పాస్ బుక్ చేసుకుంటారో డెఫినెట్లీ వాళ్ళు కంపల్సరీ రావడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ రాకపోతే మాత్రం డెఫినెట్లీ మీ వ్యాలెట్ లో $50 200% డిడక్ట్ అయిపోద్ది. ఓకే, మీరు బుక్ చేయకపోతే నో ప్రాబ్లం, మీకు ఇంట్రెస్ట్ లేదంటే నో ప్రాబ్లం. ఓకే, ఎవరైతే రావాలనుకుంటున్నారో దానికి కూడా మన టార్గెట్ ఉంది, L2, L3, L4, L5, L6, L7 అట్లా. సో అదే ఓపెన్ గా L1 నుంచి వదిలేస్తే మన దగ్గర ఉన్న 50,000 మందిలో వరస్ట్ కండిషన్ లో 10,000 మంది వస్తారు. సో అట్లా కాకుండా నేను ఓన్లీ 500 people తో చేద్దాం అనుకున్నాం. ఓకే, సో 500 people యాక్చువల్లీ లాస్ట్ టైం మనం బ్యాంకాక్ లో చేస్తే ఓన్లీ 100 members చేసేవాళ్ళం మేము. ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, మీ అందరూ ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి, సో ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఓన్లీ ఫస్ట్ 500 passes మాత్రమే మీకు సో వస్తాయి. నెక్స్ట్ 500, 1, 2, 3 అవి రావు, ఆగిపోతాయి అనమాట. సో ముందు ఇమీడియట్ గా ఎవరైతే పాస్ బుక్ చేసుకోలేదో ఇమీడియట్ గా పాస్ బుక్ చేసుకోండి. ఓకే, నేను డిలే అయిపోయింది, నేను ఆల్రెడీ L3 అయ్యాను, L4 అయ్యాను, నా పాస్ లేదని అంటే అది మీ డిలే, మీ ఇష్యూ, మీ ప్రాబ్లం. సో మేమేం చేయలేం. ఆల్రెడీ మీకు ఈ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి రేపు మార్నింగ్ 10 o'clock వరకు టైం ఉంది కాబట్టి సో ఈ టైంలో మీరు బుక్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్ బుక్ చేసుకోవడానికి కూడా. ఓకే, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా మీకు పాస్ నెంబరు మొత్తం ఎవ్రీథింగ్ మీకు మెయిల్కి వెళ్ళిపోతుంది. మెయిల్ నుంచి మీరు చూపిస్తే అక్కడ లోపలికి అలౌ చేస్తారు. ఓకే, సో ఈవెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. ఇది మీ అందరికి ఇంకా కొంతమంది థాట్ ఉంటుంది, వెళ్ళాల్సిన అవసరం ఉందా లేకపోతే అనేది. మీకు 100% ఒక మాట చెప్తాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీటింగ్ వైజాగ్. ఓకే, సో వైజాగ్ అనే కాదు, మేబీ ఫ్రీగా ఒక ఈవెంట్ చేసే ఈవెంట్ ఏదైందంటే ఈ ఒక్క ఈవెంట్ మాత్రమే ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్లు ఏం జరిగినా అదర్ కంట్రీలో జరుగుతుంటాయి, అదర్ స్టేట్స్ లో జరగవచ్చు, లేదంటే సో ఇంకా డిఫరెంట్ గా చేయొచ్చు. కానీ ఏ ఈవెంట్ కూడా మీకు ఫ్రీగా ఈవెంట్ అనేది రాదు. ప్రతిదీ కూడా పాస్, కాస్ట్ అన్నీ జరుగుతాయి. సో డెఫినెట్లీ మీరు ఈ యొక్క ఎక్స్చేంజ్ లాంచింగ్ ఈవెంట్ అనేది చాలా గట్టిగా, చాలా పెద్ద వ్యవహారం జరుగుతుంది కాబట్టి మీరు డెఫినెట్లీ కొత్త కాయిన్స్ ఏవైతే లాంచింగ్ జరుగుతున్నాయో ఆ లాంచింగ్ కొత్త కాయిన్స్ ఏవైతే లాంచింగ్ చేస్తున్నామో ఆ లాంచింగ్ కూడా అక్కడ ప్రమోషన్స్ జరుగుతుంటాయి. ఓకే, అనౌన్స్మెంట్ జరుగుతుంటది. నెక్స్ట్ మన ఎక్స్చేంజ్ ఎలా రన్ అవుతుంది, మన ఎక్స్చేంజ్ యొక్క నెక్స్ట్ మన రోడ్ మ్యాప్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, సో ఇందులో ట్రేడ్ చేయడం వల్ల, బయట ట్రేడ్ చేయడం వల్ల చాలా ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా బయట. సో ఆ ఎక్స్చేంజెస్ కి మన ఎక్స్చేంజ్ కి డిఫరెంట్ ఏంటి, మన కింద వాళ్ళు ట్రేడ్ చేస్తే మనకేం డబ్బులు వస్తాయి. ఓకే, మన టీం బిల్డ్ చేసాం కదా, మన టీం బిల్డ్ చేయడం వల్ల, వాళ్ళు ట్రేడ్ చేయడం వల్ల మనకేం కమిషన్ వస్తుంది, మనకెంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ మీకు కావాలంటే కనుక యూ హ్యావ్ టు కమ్ టు ఈవెంట్. ఓకే, సో లాంచింగ్ ఈవెంట్ అనేది మీరు మిస్ అయ్యారని అంటే సో నాకు తెలిసి నా ఫేస్ కానీ, లేదంటే కంపెనీ స్టాండర్డ్స్ కానీ, కంపెనీలో ఉన్న పీపుల్ కానీ, కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ పర్సన్స్ కానీ, సో ఈ మేనేజ్మెంట్ కానీ మీరు అందరినీ చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఓకే, సో మీకు అసలు ఆప్షన్ లేదు, కంపల్సరీ వస్తే కనుక మీరు. నాకు తెలిసి ఇప్పుడు ఇందులో 368 members ఉన్నారు. ఓకే, నాతో కలిపి 370 members ఉన్నారు. 370 members లో ఒక్క పర్సన్ కూడా ఎలాంటి ఎక్స్చేంజ్ ఈవెంట్ మీటింగ్ కూడా మీన్స్ లాంచింగ్ మీటింగ్ కూడా ఒక్క ఎక్స్చేంజ్ వాడు కూడా డైరెక్ట్ గా ఓపెన్ గా ఇంత మీటింగ్ పెట్టడం అసలు అసాధ్యం, ఎవరు చేయరు కూడా. సో నార్మల్ గా లాంచింగ్ చేసుకుంటారు తప్ప, అది కూడా వేరే కంట్రీలో చేసుకుంటారు తప్ప, కానీ ఇండియాలో అది విశాఖపట్నంలో చేయరు. సో ఈవెంట్ మందే కంపెనీ కాబట్టి, సో మనంతా ఒక ఫ్యామిలీ అనుకుని ముందుకెళ్తుంది కాబట్టి, సో యూ పీపుల్ ఆర్ ద వెరీ లక్కీ పర్సన్స్. ఆఫ్టర్ లాంచింగ్ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ మన దగ్గర ఉన్న 70,000 80,000 పీపుల్ ఉన్నారు. ఆఫ్టర్ లాంచింగ్ అయిపోయిన తర్వాత సో లాక్స్ ఆఫ్ పీపుల్ మనకి
లోపలికి వచ్చేస్తారు. ఓకే, సో ఎఫ్ఐ అన్ని పర్మిషన్స్ ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయి, ఓకే, సో వీఆర్ ఎక్స్పెండింగ్ గ్లోబల్లీ. ఓకే, సో అదర్ కంట్రీస్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అదర్ కంట్రీస్, చాలా కంట్రీస్ లో మూనెక్స్ ఆల్రెడీ జెండా పాతిసింది. సో తర్వాత మీరు మమ్మల్ని మాతో డిస్కస్ చేయాలనుకున్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా, కంపెనీ ఏంటి, మీరు యాక్చువల్లీ ఎప్పుడు బిజినెస్ చేయగలుగుతారు, ఎప్పుడు ట్రేడ్ చేయగలుగుతారు, ఓకే కంపెనీ స్టాండర్డ్స్ ఇవి, కంపెనీ ఇది చేస్తుంది, కంపెనీ ఏం వ్యాలెట్లు మెయింటైన్ చేస్తుంది, కోల్డ్ వ్యాలెట్లు ఎక్కడ మెయింటైన్ చేస్తుంది, హాట్ వ్యాలెట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంది, ఇవన్నీ మీకు ఓపెన్ సీక్రెట్ తో ఏ ఎక్స్చేంజ్ ఓనర్ కూడా చెప్పని ఇన్ఫర్మేషన్ మీకు రేపు ఈవెంట్ లో నేను ఓపెన్ గా మీకు చూపించి లాంచింగ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇది మీరు ఎందుకు మీకు చెప్దాం అనుకున్నట్టే, కొంతమంది అంత దూరం అవసరమా అనేది, మేబీ అంత దూరం అవసరమా అంటే అంత దూరం అవసరం లేదు. యాక్చువల్లీ వైజాగ్ మీకు చాలా దూరం అనుకుంటే కనుక వదిలేసేయండి. కానీ మీరు ట్రేడ్ చేయాలనుకున్నా, రేపు రూపాయి సంపాదించాలన్నా, ట్రేడింగ్ లో డబ్బులు పెట్టాలి, క్రిప్టోలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, సో ఏదో ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, ఏదో ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేసుకుంటారు. అందులో ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజులు ఎంత, రేపు పొద్దున్న ఆడేం సెక్యూరిటీ ఇస్తున్నాడు, ఓకే డైరెక్ట్ మీకు ఏదైనా ఇష్యూ వస్తే కంపెనీతో ఏమైనా మాట్లాడుకోగలుగుతారా, ఇవన్నీ మీకున్న డెఫినెట్లీ మీకున్న కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో అదే మీరు ఈవెంట్కి వస్తే అవన్నీ ఛాలెంజెస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే, అప్పుడు ఓకే క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేయగలం ఇవన్నీ. ఓకేనా, సో ఇది ఈవెంట్ కోసం. ఇంకా ఈవెంట్ కోసం ఇంకెక్కువ ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఏం చెప్పదలుచుకుంటున్నా నేను ఈవెంట్ లోనే చెప్తాను. సో ఈవెంట్ లోనే మాట్లాడతాం. సో హార్ట్లీ వెల్కమ్ టు మోనెక్స్ ఎక్స్చేంజ్ ఈవెంట్. ఓకే సార్, ఈవెంట్ ప్లేస్ కూడా చెప్పండి సార్. యా, ఈవెంట్ లాస్ట్ టైం చాలా ఒక 100 పీపుల్, 130 పీపుల్, 150 పీపుల్ వచ్చారు కదా రాడిసన్. సో మీకు తెలుసా క్రిప్టో అనేది మాకు ఇక్కడ వీ కన్వెన్షన్ ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో మన వరల్డ్ లో సో నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లో టాప్ మోస్ట్ రిసార్ట్స్ ఏవైనా ఉన్నాయంటే రాడిసన్ బ్లూ. ఓకే, యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. అంత నోవోటల్ కన్నా పెద్దది, నోవోటల్ కన్నా కాస్ట్లీయెస్ట్ ప్లేస్ రాడిసన్. ఓకే, సో రాడిసన్ బ్లూ లో మంది ఈవెంట్ జరగబోతుంది. సో చాలా మంచిగా మీకు లాస్ట్ టైం ఎవరైతే వచ్చారో ఈవెంట్ కి దానికన్నా 100 times బెటర్ గా జరుగుతుంది. 100 times. ఓకే, నాట్ ఓన్లీ 1 time. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్లీ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు 100%, లాస్ట్ టైం వచ్చే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళారు. ఈసారి ఇంకొకటి, లాస్ట్ టైం ఇప్పటికి ఓన్లీ 6 months గ్యాప్ అనుకుంటా కదా, 5 months. ఈ 5 months లో నేను రాడిసన్ లో మీటింగ్ పెట్టిన, ఇది 5th month రన్నింగ్, 5th month మేబీ కంప్లీట్ అయింది. ఈ 5 months లో 5 లక్షలు వర్స్ట్ కండిషన్ లో 5 months కంటే ఒక్కొక్క 50,000 మంత్లీ 50,000 అంటే 2,50,000 నుంచి కొన్ని 100 మంది ఉన్నారు సంపాదించే వాళ్ళు. 5 లక్షలు సంపాదించే వాళ్ళు, 10 లక్షలు సంపాదించే వాళ్ళు, 50 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మన మూనెక్స్ లో ఉన్నారు. ఓకే, 60 లక్షలు 70 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా మన మూనెక్స్ లో ఉన్నారు. ఓకే, సో రేపు ఈవెంట్ లో వాళ్ళందరూ అచీవర్స్, ఎర్నర్స్, సో వాళ్ళందరూ మీకు ఓపెన్ గా అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. కాబట్టి డెఫినెట్లీ మీరు ఎవరు మిస్ కాకుండా, ఓకే వాళ్ళే అర్న్ చేసినప్పుడు మీరు ఎందుకు అర్న్ చేయకూడదు. ఓకే, సో ఎంతో మంది సో లైఫ్ లో ఇందులోకి వచ్చిన తర్వాత చేంజ్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఎర్నింగ్స్ చూస్తున్నాను కదా, పీపుల్ ఎర్నింగ్స్. సో ఐఎమ్ వెరీ ఐఎమ్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినాం. తర్వాత మీకు ఎక్స్చేంజ్ లో చాలా మంది కేబీసీ హోల్డర్స్ ఉంటారు. ఓకే, కేబీసీ కాయిన్ కూడా రేపు కమింగ్ ఈవెంట్ లో, మన లాంచింగ్ ఈవెంట్ లో సో లైవ్ చేయబోతున్నాం. ఓకే, సో మన ఎక్స్చేంజ్ లో మీ యొక్క కేబీసీ కాయిన్ కూడా సో లైవ్ ట్రేడ్ జరుగుతుంది. తర్వాత లాట్ ఆఫ్ కాయిన్స్ ట్రేడింగ్ జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకుంటున్నారో, ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మీ మూనెక్స్ యొక్క వ్యాలెట్ లో ఫండ్స్ రెడీ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు నాకు డాలర్లు దొరకలేదు, నాకు డాలర్ లేవు, నాకు అది లేదు ఇది లేదు అంటే అక్కడ ఎవరో డాలర్లు అమ్మరు. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి మీ యొక్క డాలర్లు పెట్టుకోండి. ఓకే, కొత్త కాయిన్స్ మీకు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తాం, కొన్ని కాయిన్స్ లాంచ్ చేస్తున్నాం.
హై లిక్విడిటీ, ఓకే, 5 CR 7 CR 10 CR లాంటి లిక్విడిటీతో మన ఎక్స్చేంజ్ లో లాంచింగ్ చేయడానికి రెడీ ఉన్నారు పీపుల్. సో అక్కడ మీకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం. సో ఒక కాయిన్ మీద 5 CR to 10 CR లిక్విడిటీ మెయింటైన్ చేసిన కాయిన్స్ మన ఎక్స్చేంజ్ లో రాబోతున్నాయి. సో యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఓకే, యూ పీపుల్, అది మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ట్రేడ్ చేసుకుంటారా, 1,00,000 రూపాయలు పెట్టి చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ సో ట్రేడ్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మీకే తెలుసు కాబట్టి స్టార్టింగ్. ఓకే, సో ఇందులో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరందరూ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్ అయ్యి L1 L2 L3 ర్యాంక్స్ ఉన్నాయి. ఆ ర్యాంక్ పెట్టి కూడా మీకు ఎయిర్ డ్రాప్ లో వచ్చిన కాయిన్స్ ర్యాంక్ పెట్టి కూడా కాయిన్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సమ్ ఎక్స్ అనే కాయిన్ మన దగ్గర లిస్టింగ్ అయ్యేటప్పుడు మీరు L3 లో ఉన్నారు, ఎక్కువ కాయిన్స్ వస్తాయి. L4 లో ఉంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి. L5 లో ఇంకా ఎక్కువ, ఎందుకంటే మీరు కష్టపడి టీం బిల్డ్ చేసి మీరు ర్యాంక్ సంపాదించుకున్నారు కాబట్టి మీకు ఇన్కమ్స్ కూడా అట్లనే ఉంటాయి. L1 లో ఉన్నాను, నేను జస్ట్ ఐడియా వేసిన నేను అంతే నాకు చాలు అంటే సో వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ వాళ్ళకి తక్కువలో వస్తుంటది. ఇలా మంచిగా మంచిగా ట్రేడ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి సో డెఫినెట్లీ ఈ ఎక్స్చేంజ్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ చాలా మందికి ట్రేడింగ్ తెలుసు. ఓకే, ఆ ట్రేడర్స్ అందరూ మీరు బిట్ మార్ట్ లో ట్రేడింగ్ చేసుకుంటున్నారు, సపోజ్ సమ్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకన్నా లోయెస్ట్ ట్రాన్సాక్షన్ ఫీజు మనకు ఉంటుంది. అందులో బిట్ మార్ట్ లో మీరు ట్రేడింగ్ చేసుకుంటారు, లేదా బైనాన్స్ లో ట్రేడ్ కాయిన్ అందులో ట్రేడ్ చేయడం వల్ల మీకు ఎలాంటి 1 రూపీ కూడా రాదు. కానీ మన దీంట్లో ట్రేడింగ్ చేయడం వల్ల మీ కింద సపోజ్ 100 మెంబర్స్ ఉన్నారు, ఈ 100 మెంబర్స్ ట్రేడింగ్ చేస్తున్నారు. 100 మీ రెఫరల్స్ తో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ కలిపి ఒక 10 lakh 20 lakh 50 lakh ట్రేడింగ్ చేసుకుంటున్నారు, మీకు తెలియదు. సో మీకు తెలియకుండానే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వచ్చే కమిషన్, కంపెనీకి వచ్చే కమిషన్ లో మీకు పర్సంటేజ్ లెక్క వస్తుంది. ఎంత పర్సంటేజ్ వస్తుంది ఏంటనేది మీరు మీటింగ్ లో మనం అనౌన్స్మెంట్ చేస్తాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీకు ఇవ్వడానికి నేను సో ముందున్నా కాబట్టి డెఫినెట్లీ 2026 జనవరి నుంచి మళ్ళీ 2026 డిసెంబర్ వరకు సో ఎవరైతే ట్రేడర్స్ కానీ సబ్స్క్రైబర్ మీరందరూ ఫైనాన్షియల్ గా చాలా మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మనం వచ్చే సండే నెక్స్ట్ సండే మీటింగ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మిస్ కాకండి. మిస్ అయిన వాళ్ళందరూ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో, పాస్ బుక్ చేసుకున్నారో సో వాళ్ళందరూ కంపల్సరీ రావాలి. రాకపోతే గనక డెఫినెట్లీ అక్కడ ఎవరైతే ఎలా రావాలేదో వాళ్ళందరూ లిస్ట్ పక్కన పెట్టి అందరికి $50 మైనస్ అయిపోద్ది. అది మైండ్ లో పెట్టుకొని బుక్ చేసుకోండి. ఎందుకు ఏంటి సార్ మేము బుక్ చేసుకుని మీరు రాకపోతే పరిస్థితి అంటే నిజంగానే మీరు రాకపోతే సో రాడిసన్ అనేది నార్మల్ గా చిన్న హోటల్ లేకపోతే చిన్న కాన్ఫరెన్స్ హాల్ కాదు. మీరు వచ్చేటప్పుడు మీకంటూ ఫుడ్ కానీ మీకు ఒక చైర్ కానీ మీకంటూ సో అంతా సెటప్ చేస్తాం కాబట్టి సో అది మీకోసం మీరు సెటప్ చేసిన తర్వాత మీరు రాకపోతే తప్పు మీది కానీ మాది కాదు కదా. ఓకే, సో అందుకు మీరు జాగ్రత్తగా మంచిగా రండి. సో హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ఓకే, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ముందు రోజే వచ్చిన కొంతమంది ప్లాన్ చేయండి. ఇంకొక మాట, మీకు మీ టీంకి ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 9 o'clock మార్నింగ్. ఓకే, 10 o'clock షార్ప్ 10కి డోర్స్ క్లోజ్ అయిపోతాయి. 10 తర్వాత 1 minute లేట్ వచ్చినా సరే లోపలికి అలౌ చేయరు. ఓకే, సో టైం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు అక్కడ మేనేజ్మెంట్ కూడా, మన మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా. మీరు తర్వాత సార్ నాకు అట్లా జరిగింది, నేను లేట్ అయిపోయింది, నా ట్రైన్ లేట్ అయిపోయింది, బస్ లేట్ అయిపోయింది అని అంటే నా హోటల్లో నాకు ఇవ్వలేదు. సో ఇవన్నీ కథలు ఎప్పుడు వింటాను అంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మీ బాధలన్నీ వింటాను తప్ప కానీ ఆ రోజు మాత్రం ఏం వినదలుచుకోవట్లేదు. ఓకే, సో మీరు స్ట్రిక్ట్ గా ఉంటే సీరియస్ గానే, కంపెనీ స్ట్రిక్ట్ గా వెళ్తే మీరు స్ట్రిక్ట్ గా ఉంటే మనం అందరం కలిసి గ్రో అవడానికి వీలుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you very much, sir. Thank you very much. Have a safe journey. Welcome to Vizag. Thank you. Bye. Right, sir. Bye. Thank you, sir. Thank you very much. Okay, I'm going to leave. Okay, sir. Thank you. Thank you. Thank you very much.
ఓకే సార్. ఓకే సార్, అందరూ కూడా ఇప్పుడు మొత్తం అంతా చెప్పింది ఆలకించారు కదా. మనం టీం బిల్డప్ చేస్తున్నాం, మనకు వచ్చే ఈ $2 $3 కొన్ని డాలర్లు వస్తున్నాయి సంపాదించాం అనేది కాదు. మన టీము కింద టీము ఎంత ట్రేడింగ్ చేసిన అమౌంట్ మీకు అదే చెప్తున్నాను. మనకు ఇది ఒక మెమరబుల్ ఈవెంట్. అంటే కొంత టీం బిల్డప్ చేసుకోవడం వల్ల లైఫ్ టైం ఇన్కమ్ ఏంటని అనేది మనకు అక్కడ జనరేట్ అవుతుంది. మీరేమి చేయవలసిన నెసెసిటీ లేదు మన కింద టీంలో కూడా. ఎందుకని అనేసి అంటే ఇంకొక చిన్న విషయం, మనం ఎక్స్చేంజీల్లోని వాటిల్లోని మనం చాలా ఎక్స్చేంజీల్లోని కాయిన్ కొండ అమ్మడం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ చేసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటని అనేసి అంటే సెక్యూరిటీ. రేపొద్దున టీము ఆ రోజే కొత్త టీము చాలా లాంగ్వేజెస్ తో ఒక కొత్త టీం కూడా ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా అంటే కొన్ని విషయాలు ఏంటని అనేసి అంటే మేము కొన్ని చెప్పకూడదు. మాకున్న కాన్ఫిడెంట్ 100% మాకు కాన్ఫిడెంట్ ఇచ్చారు వాళ్ళు. మీరు రావడానికి ట్రై చేయండి. కానీ ఇప్పుడు రెడ్డి గారు చెప్పారని కాదండి, నేను ఒకటి చెప్తాను ఆలకించండి. కంపల్సరిగా రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయకండి సార్, ప్రాబ్లం లేదు. మీరు టీం చేసుకుంటున్నారు, చాలా సంతోషం. డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే మనం చేసుకోవాలి. అవకాశం లేనప్పుడు మాత్రం ఉండిపోండి, ప్రాబ్లం లేదు. బట్ వస్తానని రాకపోతే ఏంటని అనేసి అంటే అలాగే ఇవ్వడం ఎందుకని అనేసి అంటే స్టార్టింగ్ లో చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. సార్ $1 పెడదాం సార్, $2 పెడదాం సార్ పాస్ ఇష్యూ చేయడానికి. వాళ్ళు సీరియస్ అయిపోయారు యాక్చువల్ గా. వాళ్ళు ఆ మాట అంటే మనం ఎంత చేసుకొని ఇంటర్నేషనల్ లోకి ఓపెనింగ్ చేసుకొని ఎక్కడ కూడా ఏ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ కూడా ఓపెన్ మార్కెట్ లో చేయలేదు, మనం చేస్తున్నాం. వాళ్ళ ఆఫీసుల్లో ఓపెన్ చేసి లైవ్ ట్రేడింగ్ ఇచ్చేసారు. కానీ మనం చేస్తున్నాం. చేసేటప్పుడు మనం అమౌంట్లు గట్టా పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఎంత పెట్టుతున్నా మనం పెట్టుకుందాం, రేపు పొద్దున మనకు వచ్చే అమౌంటే కదా అది అనేసి. ఓకే సార్. సో ఇది దాని తాలూకా పరిస్థితి. తర్వాత ఇంకొక చిన్న విషయం, రేపు రాడిసన్ బ్లూ అనేది ఎందుకని అనేసి అంటే వీ కన్వెన్షన్ ఆల్మోస్ట్ లాస్ట్ టైం బుక్ చేసి ఇవన్నీ చేసినా సరే రెడ్డి గారు పర్సనల్ గా వచ్చి చూడలేదు ఎప్పుడు కూడా. వీ కన్వెన్షన్ అనేసి అంటే మధురవాడలో స్టేడియం పక్కనే అదొక గార్డెనింగ్ అది బాగుంటది అని అంటే అక్కడికి వచ్చి రాగానే ఇది ఫంక్షన్ హాల్ లుక్ వచ్చేస్తుంది. నాకు రేపు పొద్దున్న ఈ జనాలతోని నాకు ఆ మెయిన్ ఏంటంటే ఆ ఫొటోస్ ఆ వీడియోస్ లైఫ్ టైం మెమరీ లాగా ఉండాలి నాకు. దాని మీద ఎక్కువ ఇప్పుడు దీనికి దానికి కూడా ఆల్మోస్ట్ 10 lakhs డిఫరెన్స్ వస్తుంది సార్. సో ఈ మనీ మ్యాటర్ అంటే నేను చెప్పానని మనీ మ్యాటర్ గట్టా కాదు. దీని మీద రాడిసన్ గ్రూప్ అని అనేది చాలా పెద్ద గ్రూప్, అది 5 star గ్రూప్. అది వాళ్ళు డబ్బులకి 1% కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు చాలా నీట్ గా ఎక్కడ ఈవెంట్ బాగుంటదనే చూస్తున్నారు తప్పించి ఎక్కడ ఇది ఖర్చు అని అనే మాట అనేది లేదు అటు సైడ్ నుంచి. ఎందుకంటే దీని మీద ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇది ఆల్మోస్ట్ వీళ్ళు 1000 రూపీస్కే మంచి ఫుడ్ ఐటమ్ ఇచ్చేస్తామని అన్నారు. కానీ వాళ్ళు ఇంచుమించు 3000 ప్లేట్ కి 2800 ఆ ప్లేట్ పెట్టినా సరే అది దాని తాలూకా లైఫ్ టైము వాళ్ళు రేపు పొద్దున్న మెమరీ వేరు, మనం వచ్చి వెళ్ళిన వాళ్ళ తాలూకా సాటిస్ఫాక్షన్ వేరు. దానివల్ల ఏంటంటే మళ్ళీ రాడిసన్ బ్లూకే సార్. అందరూ కూడా ఆలోచించండి. లాస్ట్ టైం రాని వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఎక్స్ట్రా పెరుగుతున్నట్టు లెక్క, 350 మెంబర్స్ వరకు పెరుగుతున్నట్టు లెక్క. సో అందరికీ కూడా ఒక మంచి మెమరీ కింద ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత అంటే కొంచెం రేపు నుంచి అయితే మాత్రం ఈ బ్యానర్స్ మెమోరీలు తయారు చేయడం ఇవన్నీ ఉంటాయి. కొంచెం జూమ్ది మనకు కొంచెం కంగాలి అవుతుంది. కానీ బట్ ఇవాళ ఏంటని అనేసి అంటే కొంచెం నేను బయటకు వెళ్తున్నాను. మనం మునీర్ గారు కోహోస్ట్ ఇవాళ మునీర్ గారు కొంచెం ప్లాన్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆల్మోస్ట్ 389 మెంబర్స్ ఉన్నారు. ఆయన కొంచెం ప్లాన్ చెప్తారు. మునీర్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మునీర్ గారు ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ కోహోస్ట్ సార్, మీరు డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
వెల్కమ్ మునీర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. మునీర్ గారు ఒక్క నిమిషం, తర్వాత మహేష్ గారు, ఉమా మహేష్ గారు. సార్ నమస్తే. మనకి మునీర్ గారు ప్లాన్ చెప్తున్నారు సార్, ప్లాన్ చెప్తారు. తర్వాత మీరు కొంచెం ఫాలో అప్ అవ్వండి సార్. నేను కొంచెం లెఫ్ట్ అవుతున్నాను, బయటకు మార్కెట్ లోకి వెళ్తున్నాను. పర్లేదు. ఓకే సార్, మునీర్ గారు ప్లాన్ చెప్తారు సార్. ఓకే ఓకే, ప్లీజ్ క్యారీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మునీర్ గారు. క్యారీ ఆన్ సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్.